రైట్, కమ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో ఇందులో మనకి ఏం అడుగుతున్నాడు అంటే ప్రెజెంట్ సింపుల్, రైట్, ప్రెజెంట్ సింపుల్ ఆర్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ అని అడుగుతున్నాడు. రైట్, చూడండి. ద కస్టర్డ్ యాపిల్ డాష్ బి ఏ టేస్టీ అండ్ హెల్తీ ఫ్రూట్. కస్టర్డ్ యాపిల్ అనేది ఏంటి? డాష్ ఏ టేస్టీ అండ్ హెల్తీ ఫ్రూట్. సో ఇది ఒక జనరల్ ట్రూత్, రైట్, ఒక జనరల్ ట్రూత్ కాబట్టి మనం ఎందులో రావాలి అంటే సింపుల్ ప్రెజెంట్లో రావాలి. ద కస్టర్డ్ యాపిల్ ఈజ్ అనాలి. ఏమనాలి? ఈజ్. ద కస్టర్డ్ యాపిల్ ఈజ్ ఏ టేస్టీ అండ్ హెల్తీ ఫ్రూట్. ఎందుకంటే ఇది ఒక జనరల్ ట్రూత్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్లోనే మనం ఎక్స్ప్రెస్ చేయాలి. రైట్, కమ్ టు ద నెక్స్ట్ వన్. ద మూన్ డాష్ ఎట్ నైట్. అపియర్ అని ఇచ్చాడు. బేస్ ఫార్మ్ ఆఫ్ V1 ఏంటి? అపియర్. అపియర్ అంటే ఇప్పుడు ఇక్కడ మన ద మూన్ డాష్ ఎట్ నైట్ అని ఇచ్చాడు కాబట్టి మూన్ రిలేటెడ్ టు ఏంటి మనకి కనిపిస్తుంది. అది జనరల్ ట్రూత్ అంటే యూనివర్సల్ ట్రూత్. సో యూనివర్సల్ ట్రూత్ కూడా మళ్ళీ ఏం యూజ్ చేయాలి? మళ్ళీ మనం సింపుల్ ప్రెజెంట్నే యూజ్ చేయాలి. ద మూన్ అపియర్స్. సో ఇది థర్డ్ పర్సన్ నౌన్ కాబట్టి మనకి దీనికి ఏంటి? వర్బ్కి ఎస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. V1 ఎందుకంటే ఇది థర్డ్ పర్సన్ నౌన్ యాజ్ వెల్ యాజ్ సింగులర్. సింగులర్ ఇది ఏకవచనం కాబట్టి మనం దానికి V1 ప్లస్ ఎస్ అనేది యాడ్ చేయాలి. అప్పుడు దాని మీనింగ్ ఏమవుతుంది? ద మూన్ అపియర్స్ ఎట్ నైట్ అంటే చంద్రుడు రాత్రి మాత్రమే కనిపిస్తాడు. రైట్, నెక్స్ట్ వన్. ఇట్ డాష్ నౌ వి కాంట్ గో అవుట్ ఎట్ ప్రెజెంట్. సో మనకి నౌ అని వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ అది. సో దెన్ మనం వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్. నౌ అని వచ్చింది అంటే ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఇట్ ఈజ్ రైనింగ్. ఇట్ ఈజ్ రైనింగ్. ఈజ్ ప్లస్ V4 ఫామ్. ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. ఇప్పుడు వర్షం పడుతున్నది. వి కాంట్ గో అవుట్ ఎట్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతం మనం బయటికి వెళ్ళలేము. రైట్, ఈ విధంగా మనం గెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్. ఎ రే ఆఫ్ ద సన్ డాష్ నాట్ అండ్ పాస్. నాట్ అనేది నెగిటివ్ వర్డ్, పాస్ అనేది V1. త్రూ ఏ వాల్. రే ఆఫ్ ద సన్ డాష్ త్రూ ఏ వాల్ అంటే అది అంటే ఒక ఏంటి? రే ఆఫ్ ద సన్ ఏదైతే ఉంటుందో అది పాస్ కాదు అంటే వాల్ ద్వారా పాస్ కాదు అని చెప్తున్నాడు. సో మనకి ఏమవుతుంది? ఇది సింపుల్ ప్రెజెంట్లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. ఎందుకు అంటే ఇట్స్ ఏ సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఒక గోడ నుండి ఏంటి మనకి ఏమంటారు దీన్ని? సన్ రేస్ ఏవైతే ఉంటాయో అవి పాస్ కావు అని చెప్తున్నాడు. సో ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్లోనే యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం సో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది మనకి? థర్డ్ పర్సన్ సింగులర్కి ఇందులో రైట్ నాట్ వచ్చినప్పుడు డూ ఆర్ డస్. డూ ఆర్ డస్. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? డస్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి? డస్ యూజ్ చేయాలి. సో అలాంటప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆన్సర్ అంటే డస్ నాట్ వస్తుంది. ఏమొస్తుంది? డస్ నాట్. సో ఏ రే ఆఫ్ ద సన్ డస్ నాట్ పాస్ త్రూ ఏ వాల్ అంటే వాల్ నుండి పాస్ కాదు. రైట్, డూ ఎప్పుడు వస్తుంది అంటే రిమైనింగ్ ఫస్ట్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏది? దే. రైట్, వాటికి మాత్రం డూ వస్తుంది. రైట్, ఇన్స్టెడ్ ఆఫ్ ఏ రే ఆఫ్ ద సన్ అనకుండా రే దే అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దే డు నాట్ పాస్ త్రూ ద వాల్ అనొచ్చు. రైట్, దే డు నాట్ పాస్. రైట్, ఇక్కడ డస్ నాట్ పాస్ రావాలి. రే ఆఫ్ ద సన్ డస్ నాట్ పాస్ త్రూ ఏ వాల్. రైట్, నెక్స్ట్ వన్. హైదరాబాద్ డాష్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇట్ ప్రెసెంట్ ఇదేంటి మనకి? పర్మనెంట్ స్టేట్. హైదరాబాద్ ఏంటి? తెలంగాణ యొక్క క్యాపిటల్ కాబట్టి సో మనకి ఇక్కడ హైదరాబాద్ ఈజ్ దాని యొక్క స్థితిని తెలుపుతుంది. హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ స్టేట్. స్థితిని తెలుపుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ వర్బ్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ప్రెసెంట్ అండ్ ప్రెసెంట్ కంటిన్యూస్. అండ్ కమ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ స్లైడ్లో ఏమి ఇచ్చాడు మళ్ళీ చూద్దాం. All banks dash on the first and the third Saturday of the month. అంటే all banks ఏంటి? ఓపెన్. V1 ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఓపెన్ అని ఇచ్చాడు. All banks dash on the first and the third Saturday of the month అంటే అవి ఓపెన్ ఉంటాయి. రైట్, ఇది ఏంటంటే ఫిక్స్డ్ టైం అంటే ఒక షెడ్యూల్డ్ టైం కాబట్టి మనకి ఏం రాయాలి? మళ్ళీ ఇందులో కూడా ఇది కూడా సింపుల్ ప్రెజెంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకేమిటి ఏంటి? ఇక్కడ బ్యాంక్ అనేది థర్డ్ పర్సన్ బట్ ఇక్కడ మనకి ప్లూరల్ ఇచ్చాడు. ప్లూరల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి V1కి ఎస్, ఈఎస్, ఐఎస్ అనేది యాడ్ చేయకూడదు. అంటే
ఇక్కడ మనకి ప్లూరల్ ఉన్నప్పుడు నౌన్ అనేది ప్లూరల్ ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ దీనిలో V1కి అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, రైట్. సో V1 మాత్రమే రాయాలి. ఆల్ బ్యాంక్స్ ఓపెన్ అండ్ ద ఫస్ట్ అండ్ ద థర్డ్ సాటర్డే ఆఫ్ ద మంత్. ఇదేంటి సింపుల్ ప్రెజెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, రైట్. నెక్స్ట్ వన్, పీపుల్ డాష్ స్పీక్ తెలుగు ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ. ఎస్, పీపుల్ ఏంటి, ఏపీ మరియు తెలంగాణలో ప్రజలందరూ ఏం మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. సో ఇదేంటిది జనరల్ ట్రూత్ కాబట్టి మళ్ళీ మనం సింపుల్ ప్రెజెంట్లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. పీపుల్ అనేది సింగులర్ ఆర్ ప్లూరల్ అంటే ఇది ప్లూరల్ నౌన్ కాబట్టి బహువచనం కాబట్టి మనం ఎలాంటి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పీపుల్ స్పీక్ తెలుగు ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ అంటే ప్లూరల్ నౌన్ ఉన్నప్పుడు మనం V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, రైట్. నెక్స్ట్ వన్, మై ఇంగ్లీష్ టీచర్ యూజువల్లీ డాష్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్ రూమ్, సర్ప్రైజింగ్లీ షీ డాష్ తెలుగు నౌ. ఇక్కడ మనకు సింపుల్ లాజిక్, యూజువల్లీ వచ్చింది అంటే అది ఒక రెగ్యులర్ హ్యాబిట్ అన్నట్టు. యూజువల్లీ అనే వర్డ్ కనబడితే మనకి ఏంటి, ఇది అడ్వర్బ్ కనబడితే అది రెగ్యులర్ హ్యాబిట్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. మై ఇంగ్లీష్ టీచర్ యూజువల్లీ, రెగ్యులర్ హ్యాబిట్ అనేది మనం ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తాం, సింపుల్ ప్రెజెంట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో సింపుల్ ప్రెజెంట్లో ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ మనకి మై ఇంగ్లీష్ టీచర్ అంటే ఇక్కడ సింగులర్, ఇంగ్లీష్ టీచర్ అనేవారు సింగులర్. అట్ ద సేమ్ టైం థర్డ్ పర్సన్ కాబట్టి మనకి ఏమవుతుంది, థర్డ్ పర్సన్కి ఈ స్పీక్స్ అనాలి. ఏమనాలి, స్పీక్స్ అంటే V1 ప్లస్ ఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మై ఇంగ్లీష్ టీచర్ యూజువల్లీ స్పీక్స్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్ రూమ్. బట్ ఏమైంది, సర్ప్రైజింగ్లీ షీ డాష్ తెలుగు నౌ అని వచ్చింది అంటే మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. నౌ అనేది ఇప్పుడు జరుగుతున్న సంఘటన తెలుపుతుంది, రైట్. జరుగుతున్న సంఘటన అనేది మనం ఎప్పుడు యాక్షన్ అనేది ఎందువల్ల తెలుపుతాము అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో. బట్ సర్ప్రైజింగ్లీ షీకి మళ్ళీ హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, ఈజ్ అండ్ స్పీకింగ్. షీ ఈజ్ స్పీకింగ్ తెలుగు నౌ, రైట్. నెక్స్ట్ వన్, నార్త్ ఇండియన్స్ డాష్ చపాతీస్ డైలీ. ఇక్కడ క్వశ్చన్ అంటే ఇక్కడ మనకు ఒక డాష్ అనేది మిస్ అయింది. సో ఇక్కడ నార్త్ ఇండియన్స్ అంటే దీని ముందు మనకు ఒక డాష్ రావాలి, రైట్. నార్త్ ఇండియన్స్ డాష్ చపాతీస్ డైలీ, రైట్. ఇక్కడ ఏమొస్తుంది మనకి నార్త్ ఇండియన్స్, ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు మనకి నార్త్ ఇండియన్స్ ఇది ప్లూరల్ కాబట్టి మనకి డస్ అనేది రాదు. ఏమొస్తుంది, డూ వస్తుంది. ఏమొస్తుంది, డూ నార్త్ ఇండియన్స్, రైట్. ఇండియన్స్ ఇది ప్లూరల్ కాబట్టి మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ ఈట్ మాత్రమే వస్తుంది. డూ నార్త్ ఇండియన్స్ ఈట్ చపాతీస్ డైలీ అనేది ఇది ఒక రెగ్యులర్ హ్యాబిట్. డైలీ అనగానే మనకు అర్థం కావాల్సింది ఏంటి, అది రెగ్యులర్ హ్యాబిట్. ఆ రెగ్యులర్ హ్యాబిట్ అనేది మనం ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే సింపుల్ ప్రెజెంట్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం, రైట్. డైలీ అనే రెగ్యులర్ హ్యాబిట్ మనకు సింపుల్ ప్రెజెంట్లోనే వస్తుంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో మనకి ఇంట్రాగేటివ్కి ఏవే వాడతాం, డూ మరియు డస్ వాడతాం. సో అందులో ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి డూ రావాలి. అంటే ప్లూరల్ నౌన్ ఉన్నప్పుడు డూ రావాలి. అట్ ద సేమ్ టైం ప్లూరల్ నౌన్ ఉన్నప్పుడు వర్బ్ కూడా ఎస్ కానీ ఈఎస్ ఐఎస్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఇక్కడ డాష్ అనేది మిస్ అయింది. డాష్ హీ డాష్ ఎనీ జాబ్ ఎట్ ప్రెజెంట్ మనకి ఎట్ ప్రెజెంట్ వచ్చింది అంటే ఏంటి, మళ్ళీ ప్రెజెంట్ కంటిన్యూస్ రావాలి. నౌ అన్నా ఎట్ ప్రెజెంట్ అన్నా ఎట్ ద మూమెంట్ అన్నా మనకి అది ఏంటి, అడ్వర్బ్ ఆఫ్ టైం దేని గురించి తెలుపుతుంది అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి తెలుపుతుంది, రైట్. సో ఇక్కడ మనకి డాష్ హీ డాష్ ఎనీ జాబ్ ఎట్ ప్రెజెంట్. సో ప్రెజెంట్ కంటిన్యూస్లో మనకి ఏమొస్తుంది, హీకి ఆక్సిలరీ వర్బ్ అంటే ఈజ్ వస్తుంది. ఏమొస్తుంది, ఈజ్ హీ. మళ్ళీ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ కాబట్టి మనకి ఇక్కడ V4 రావాలి. ఈజ్ హీ డూయింగ్ ఎనీ జాబ్ ఎట్ ప్రెజెంట్, అతడు ఏదైనా జాబ్ చేస్తున్నాడా ప్రస్తుతం, రైట్. ఈ విధంగా మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే నౌ కానీ ఎట్ ప్రెజెంట్ కానీ ఎట్ ద మూమెంట్ కానీ ఇవన్నీ ఇండికేషన్స్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్, రైట్. యూనివర్సల్ ట్రూత్ కానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ, రైట్. పర్మనెంట్ స్టేట్ కానీ ఫిక్స్డ్ షెడ్యూల్డ్ కానీ రెగ్యులర్ హ్యాబిట్స్ ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్కి ఇండికేషన్స్. 11th క్వశ్చన్, యూజువల్లీ అంటే ఇంతకుముందే చెప్పాను. యూజువల్లీ అనేది ఏంటి, సింపుల్ ప్రెజెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. యూజువల్లీ ఐ డాష్ ఆల్ డోర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అంటే యూజువల్లీ నేనేం చేస్తాను తరచుగా ఐ డాష్
క్లోజ్ చేస్తాను. ఏంటి? ఆల్ డోర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. అంటే ఇది డైలీ జరుగుతున్న హ్యాబిట్. అంటే పడుకునే ముందు నేనేం చేస్తాను? అన్ని డోర్స్ క్లోజ్ చేస్తాను. సో అలాంటప్పుడు ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి యూజువల్లీ ఐ క్లోజ్, రైట్. V1 మాత్రమే వస్తుంది. ఐకి V1 మాత్రమే వస్తుంది. ఎలాంటి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్, యూ డాష్ బిలీవ్ ఇన్ ఘోస్ట్. సో మళ్ళీ ఇక్కడ మనకి ఒక డాష్ అనేది మిస్ అయింది, రైట్. ఇక్కడ డాష్ వస్తుంది, తర్వాత యూ డాష్ బిలీవ్ ఇన్ ఘోస్ట్. అంటే ఇది ఒక మన యొక్క బిలీఫ్ సిస్టమ్ని అడుగుతున్నది. సో బిలీఫ్ సిస్టమ్ అడుగుతున్నది కాబట్టి ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ని రిప్రజెంట్ చేస్తుంది, రైట్. సింపుల్ ప్రెజెంట్లో మళ్ళీ మనకి ఏమొస్తుంది? యూకి ఎలాంటి ఇంట్రాగేటివ్ అంటే ఆక్సిలరీ వర్బ్ వస్తుంది అంటే డూ అనే ఆక్సిలరీ వర్బ్ వస్తుంది. డూ యూ బిలీవ్, మళ్ళీ బిలీవ్ అంటే ఓన్లీ V1 మాత్రమే వస్తుంది. ఎలాంటి ఎస్ ఈఎస్ ఐఎస్ అనేది మాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డూ యూ బిలీవ్ ఇన్ గోస్ట్? దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మై ఫాదర్ డాష్ ఎ సీరియల్ ఎట్ ద మూమెంట్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఎట్ ద మూమెంట్. ఎట్ ద మూమెంట్ ఈజ్ వాట్? ఇట్స్ ఇండికేషన్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏమొస్తుంది? మళ్ళీ మనకి మై ఫాదర్ ఈజ్ ఎ సింగులర్. సో మై ఫాదర్కి ఏమి హెల్పింగ్ వర్బ్ వస్తుంది? ఈజ్. సో ఈజ్ తర్వాత మళ్ళీ వాచింగ్ అంటే V4 ఫామ్ వస్తుంది. వర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ V1 ప్లస్ ING. మై ఫాదర్ ఈజ్ వాచింగ్ ఎ సీరియల్ ఎట్ ద మూమెంట్. ప్రస్తుతం మా యొక్క తండ్రి ఏం చేస్తున్నాడు? సీరియల్ చూస్తున్నారు, రైట్. నెక్స్ట్ వన్, వాటర్ డాష్ డ్యూరింగ్ వింటర్ ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషియన్. వాటర్ అనేది ఏమవుతుందట? ఫ్రీజ్ అంటే గడ్డ కడుతుంది. ఎప్పుడు? డ్యూరింగ్ వింటర్ ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ యొక్క సమ్ ఏరియాస్లో ఇది గడ్డ కడుతుంది. గడ్డ కడుతుంది అంటే ఇది వన్స్ ఆర్ ట్వైస్ గురించి తెలపడం లేదు, అంటే రెగ్యులర్ హ్యాబిట్ గురించి తెలుపుతున్నది, రైట్. ఇది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్. సైంటిఫిక్ ఫ్యాక్ట్ అనేది ఎందుకు తెలపాలి? మళ్ళీ సింపుల్ ప్రెజెంట్లోనే సైంటిఫిక్ ఫ్యాక్ట్ అనేది తెలపాలి. సో వాటర్ ఏంటి? ఇక్కడ వాటర్ అనేది ప్లూరల్ కాబట్టి వాటర్ ఫ్రీజ్, రైట్. వాటర్ అనేది దీనికి ఇది అన్కౌంటబుల్ నౌన్. సో అన్కౌంటబుల్ నౌన్ ఉన్నప్పుడు మనం అది ప్లూరల్గానే పరిగణించి దీన్ని మనం V1ని మాత్రమే యాడ్ చేయాలి. వాటర్ ఫ్రీజ్ డ్యూరింగ్ వింటర్ ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషియన్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్ అండ్ I'll come back with some more examples of other tenses. Try to watch all the videos and we feel that మళ్ళీ చెప్తున్నాను, ఇది మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది, అంటే ఇవన్నీ మనకు వచ్చినట్టుగానే అనిపిస్తాయి. బట్ రెండు ఏంటి ఫిలప్స్ ఇచ్చినప్పుడు మనం కొద్దిగా కన్ఫ్యూజన్లో ఒకటి పెట్టాల్సింది ఇంకోటి పెట్టేస్తాం. సో మనకి దీని యొక్క ట్రిక్స్ తెలియాలి అంటే ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. అప్పుడే మనకి ఈ బిట్స్ టెన్సెస్ పైన గ్రిప్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మిగతా బిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం, రైట్.